పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ మహాభాగవతం అన్న గ్రంథాన్ని మనం ఆధారంగా తీసుకుంటూ వివిధమైన విషయాన్ని మనం విశ్లేషించుకుంటూ ఉన్నాం. శ్రీమన్నామ పయోదస్యామ ధరాభృల్లలామ జగదభిరామ రామాజనకామ మహోద్ధామ గుణస్తోమధామ దశరథ రామ. అష్టమ స్కందములో గజేంద్ర మోక్షాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇందులో మనం పాదద్వంద్వము నేలమూర్తి అనే పద్యాన్ని ఆధారంగా వచ్చినప్పుడు పతంజలి మహర్షి ప్రస్తావించినటువంటి సాధన పాదములో అష్టాంగ యోగాన్ని వివరించుకోవడం జరిగింది. నిన్నటితో చివరి ధారణ, ధ్యాన, సమాధి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ సమాధి కూడా సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి. ధ్యేయ మాత్రము గోచరమైనటువంటి దాన్ని సంప్రజ్ఞా సమాధి అంటారు. ధ్యేయము కూడా లీనమై విజ్ఞానముతో ఆ యొక్క ప్రకృతి పురుష వివేకం కలిగినప్పుడు అసంప్రజ్ఞా సమాధి అని అంటారు. సంప్రజ్ఞాతి సమాధిలో బీజం ఉంటుంది, అసంప్రజ్ఞాతి సమాధిలో బీజము దగ్ధమవుతుంది. బీజములాగే ఉండి కానీ మొలకెత్తే సామర్థ్యం ఉండదన్నమాట. అంటే వేగిన గింజకి పచ్చి గింజకి తేడా ఉంటుంది. పచ్చి శనగలు కానీ ఆ వేరుశనగ కానీ మనం తింటూ పొలంలో వెళ్తున్నప్పుడు అక్కడ కింద పడితే అది దాని అనుకూలంగా మొక్క మొలడానికి అవకాశం ఉంది. వేగిన గింజలు తింటున్నప్పుడు కింద పడినా మరలా మొలకెత్తదు. సంప్రజ్ఞాత సమాధి అన్నటువంటిది బీజరహితమై జన్మజర ప్రవాహాన్ని నుండి అతీతులో అవుతారన్నమాట. అందుచేత వేగిన గింజ మోడ్లుగా మనం కావాలి అంటే ఈ అష్టాంగ యోగాన్ని చక్కగా శీలించాలి. అది అర్థమైంది కదా. అందుచేత ఆ ప్రకారంగా మనం చక్కగా దాన్ని వివరించుకోవడం జరిగింది. మరి నిన్నను భగవంతుడు ఆ యొక్క భగవంతుని ప్రార్థించాడు. ఎవరు? గజేంద్రుడు. ప్రార్థనా ప్రత్యయం నేను విన్నాం. ఎవని చేజనించు జగమెవని లోపల నుండి లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవడు, మూల కారణం ఎవడు, అనాది మధ్యలో వాడెవడు, సర్వము తానైన వాడెవడు, వాని ఆత్మభవున్ ఈశ్వరుడే శరణంబు వేడదనంట. అయింది కదా. ఇంకా ఆయన యొక్క వేదాంతం ఎంత బాగుంది అంటే చూసారా, చెప్తున్నారు. ఒక పరి జగములు వెలినిది, ఒక పరి లోపలికి గొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నచ్చింతలంతం. ఆయన ఎవరిని ప్రార్థిస్తున్నారో ఆ వర్ణన అన్నమాట. ఒక పరి జగములు వెలినిది సంకల్పం, ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ ఉపనిషత్ వాక్యం. తెలుగులో మనకేది? ఒక పరి జగములు వెలినిది అనేశారు. ఎక్కడిది? ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యం. ఏకోహం బహుశ్యాం ప్రజాయేయ. నేను ఒక్కడినే అనేకం కావాలనుకున్నాడు. జగత్తునే సృష్టించాడు. ఒక పరి లోపలికి గొనుచు ఉదయం చెప్పుకున్నా, సాలిపురుగు కిందకు వస్తుంది. దారం ఎక్కడి నుంచి వస్తుంది? తన వస్తుంది. కిందకి సగం వచ్చిన తర్వాత దానికి ఏమో పైకి వెళ్ళిపోవాలనుకుంది. మళ్ళీ దారం ఎక్కడ తీసుకుంటుంది? తనలోకే తీసుకుంటుంది.
అందుకనే ఉపాదాన కారణము, నిమిత్త కారణము భగవంతుడు. ఉదయం ఈ ప్రస్తావన వచ్చింది ఆత్మబోధలో, అర్థమైందా? లోకములో ప్రతి పనికి రెండు ఉండాలి. మట్టిని కొండ చేసే కొమ్మరి నిమిత్త కారణుడు, మట్టి ఉపాదాన కారణం. ప్రతి వస్తువుకి లోకంలో నిమిత్త కారణం ప్రత్యేకంగా ఉంటుంది, ఉపాదాన కారణం ప్రత్యేకంగా ఉంటుంది. బంగారం ఉపాదాన కారణం, బంగారం చేసేవాడు నిమిత్త కారణం. కాబట్టి బంగారాన్ని వస్తువులు చేయాలి కదా, చేసేవాడు నిమిత్త కారణం. అయితే మరి భగవంతుడు రెండు ఆయనే. నిమిత్తం అతడే, ఉపాదానం అతడే. ఎట్లా? సాలిపురుగు ఏ విధంగా అయితే తన నుండే దారం తీసుకొచ్చి అల్లుకుంటూ ఉన్న ఆ గూడికి అది ఉపాదానమైంది, నిమిత్తమైంది. ఆ ప్రకారంగా భగవంతుడు ఒక పరి జగములు వెలినిది, ఆ జగాన్ని సృష్టిస్తాడు. మరలా ఆ యొక్క తాను ప్రళయం ప్రళయం అయ్యేటప్పుడు అంత ఎవరిలో కలిసిపోతుంది, మళ్ళీ ఆయనలోనే. ఒక పరి లోపలికి గొనొచ్చు అంటే లయం, ఉభయము తానై. ఇక్కడ ఇద్దరు లేరు, బయటికి తీసుకొచ్చాడు ఒకడు, లోపలికి తీసుకెళ్ళాడు ఇంకొకడు, ఇద్దరు లేరు. అయిందా? సకలార్థ సాక్షియగో. మరి ఎలాంటి వాడు తెలుసు ఇతడు? సకలమునకు, సకల జగత్తునకు సాక్షి స్వరూపుడు. అందుచేత భగవంతుడు చూస్తున్నాడు అన్నటువంటిది అందరికీ ఉండాలి. మనం ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి చేయదగినదే చెయ్యాలి. ఆ గుడిలో తలుపు వేసిస్తే ఇంకా భగవంతుడు తెల్లవారిన చోట కాబట్టి ఈ రాత్రి మనం ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాం. అది కాదు, అర్థమైందా? లోపటే ఉన్నాడు. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలె మనుజుడుండు, ఇతరులెరుగుకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమా. అర్థమైందా? కాబట్టి 4 గోడల మధ్యలో మనం ఎవరు చూడలేదని చేసేసినా, ఇతరులు ఎరుగుకున్నా, రెండో వారికి కనబడకపోయినా ఈశ్వరుడు ఎరుగడా అని తెలుసు. అందుచేత ఇతడు సాక్షి. మనం చేసిన పాపానికి అతడు సాక్షి, పుణ్యానికి సాక్షి. కొంతమంది ఏదైనా పని చేసేటప్పుడు ఎవరో పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు చేస్తుంటారు ఆ పని. అర్థమైంది? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు చాలా వర్క్ అనిపించుకోవాలి, అది అనమాట. అర్థమైందా? వాళ్ళు ఎటు వెళ్ళిపోతారా, ఆ పని అక్కడే పడిపోతారు వీళ్ళకి. అర్థమైందా? ఇంకా కొంతమంది ఆ ఫోటో తీసినప్పుడే పని పట్టుకుంటారు. అయిపోయిందా, పేపర్కి వెళ్ళిపోయిందా, ఈ పనిలే పాడులే. అర్థమైందా? ఇలా ఉండకూడదా? కాబట్టి కాబట్టి తెలుసు, ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా ఇలా ఉంటే మనం అందరం మహాత్ములం కావు, మానవులుగానే ఉండిపోతాం. మరి గాంధీ మానవుడా మహాత్ముడా? మానవుడే మహాత్ముడు అవుతాడు, మానవుడే మాధవుడు అవుతాడు. దేన్ని బట్టి? చేసే పని బట్టి. ఒకనొక సమయంలో గుజరాత్ ఆ ప్రాంతంలో ఒక మహాసభ జరుగుతుంది. ఆ సభ రాత్రి 10కి పూర్తవుతుంది రోజు. కొన్ని వేల మంది సంఖ్య, ఎందుకంటే వారి సంఖ్య ద్విశక్తి, వేల మంది సంఖ్య. అయితే అందరు వెళ్ళిపోయారు. ఇక మన వాళ్ళు ఊరుకుంటారా? వెళ్ళేవాళ్ళు చాక్లెట్లు కొనేది, సిగరెట్లు తాగేది, ఆ పెట్లు అక్కడ పారేసేది, ఈ తొక్కలు అక్కడ పడేసేది, అంత చుట్టూ గలేజ్ చేసి పారేస్తారు. అర్థమైంది కదా? ఆ వేయవలసిన చెత్తకుండి అక్కడున్నా అంతవరకు ఏమైనా బద్దకమైపోయి ఇలా ఏ మూల కాబట్టి ఆ మూల విషయం అక్కడే పారేది. అర్థమైందా? ఇది మన సంస్కారం. అయితే ఈ గాంధీ గారు రాత్రి 10 గంటలకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత 11:30కు వచ్చేవాడే. అందరూ వెళ్ళిపోయింది. రాత్రి 12కి వచ్చి 2 గంటల వరకు మొత్తం అంత చెత్తల్లో తుడిచేసి, అర్థమైందా, మళ్ళీ వెళ్ళిపోయి తెల్లవారు అందరితో మీటింగ్ వచ్చేవారు. కార్యకర్తలు చూశారు, తెల్లవారు వచ్చరికి ఇంత శుభ్రంగా ఉంటుంది, ఎవరు చేస్తున్నారు ఈ పని? నువ్వు చేయించావా? నేనెవరితో చేయించలే. నువ్వు చేయించావా? నేను చేయించాను. ఎవరు చేశారు?
ఇదేటో రోజు అలాగవుతుంది. మూడో రోజు చూశారు, ఇదేదో జరుగుతుంది రాత్రి, మనం చూడాలని చెప్పి కార్యకర్తలు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా ఆ 10:30 నుంచి మాటు కాసినట్టు ఒక మూల రూమ్లో ఉండి పక్కన చూస్తున్నారు. అప్పుడు 12 అయ్యేసరికి గాంధీ గారు ముసుగేసుకొని వచ్చి తుడుస్తూ ఉన్నారు. చూస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వామి మీరా? అయ్యో మహాత్ముడు కదా, మీరు చూడమా అని అప్పుడు ఏం చేశారో తెలుసా? ఆ చీపురు కట్టలు వాళ్ళే తీసుకొని అవన్నీ తీసుకొని ఇక అక్కడి నుంచి ఓ రోజు ఇక రాత్రి 10 అయినాక ఇక మనం వదిలిస్తే ఏమో పట్టుకుంటారు కాబట్టి ఇక డాక్టర్లు యాక్టర్లు అందరూ మొత్తం కలిసి మొత్తం అంత గంటలో సఫాయి చేసేసి చూశారు. మరి అందుకని ఈరోజు అన్ని రూపాయల నోట్ల మీద కూడా మన పెట్టెలో కూడా ఆయనే ఉంటున్నాడు. అర్థమైందా? ప్రతి రూపాయి నోటు మీద ఉంటే మన బొమ్మ ఉంటుంది. ఎక్కడైనా మన బొమ్మ వేయించుకోవాలంటే ఎంతో కష్టం. అర్థమైందా? వాడిని చెప్పి వీడిని చెప్పి నన్ను దియ్యన్నారు. అర్థమైందా? కాబట్టి మరి ఇప్పుడు ఆ రూపాయి నోటు ఎక్కడ చెప్పడే లేవా? ఎందుకు చెప్పుకోవడం అంటే ఆ సేవ. అర్థమైందా? సేవా ధర్మ పరమ గహన యోగినామపి అగమ్యమన్నాడు భక్తులు గారు. ధ్యానం చేసిన వాడికి కూడా ఏది సిద్ధించదో అది సేవ చేసిన వాడు సిద్ధిస్తుందన్నమాట. హారే నాకు ధ్యానానికే కుదరలేదు, ఈ సేవతోనే నా కర్మ కాలిపోతుందని ఏడుస్తారు కొంతమంది. అర్థమైందా? కాము కత్తే రహో నామా జప్తే రహో అన్నాడు. కాను నామం చెప్పిస్తే కామ అయిపోద్ది పని చేస్తే నామం అయిపోద్ది మన పని. అర్థమైందా? ఆనాడు వాళ్ళందరూ పని చేసే నామాన్ని జపించినారు. అందుచేత మనము చేస్తున్నది ఇతను చూస్తే లేదా ఇదొద్దు మనకి. అర్థమైందా? ఆయన చూస్తుంటాడు. ఎవరు? సకలార్థ సాక్షి, ప్రతి దానికి సాక్షాత్. అందుచేత ఈ ప్రకారంగా అయ్య కలంకుని ఆత్మమూలం అర్థించేదన్. అటువంటి కలంకము లేనటువంటి అంటే ఏమిటి? ఏ దోషము లేనటువంటి దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని నేను ప్రార్థిస్తున్నానని ప్రార్థిస్తున్నాను. గజ్జలు చూశారా? ఇది విజ్ఞానం అన్నమాట. అది ఇంకా అంటున్నారు, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకతి కవ్వలనెవడు ఏకాకృతి వేవు అతనికి నే సేవింతు. చూశారా ఎంత విజ్ఞానం? లోకంబులు, లోకాలన్నీ మనకి 14. ఎవరు చూశారు ఈ 14 లోకాలు చెప్పండి? కృష్ణుడు మన్ను తింటున్నప్పుడు దవడ మీద కొట్టింది ఎవరు? యశోదమ్మ కొట్టి మన్ను తింటావట్లా, ఇంతవరకు వెన్న ముద్దలు పక్కన ఉంటే మన్ను తింటున్నాం, తెచ్చి నోట్లో మన్ను అన్నది ఎవరు? ఒకసారి మణి తీయాలి, తీస్తే 14 లోకాలు కూడా ఆయన నోట్లో కనబడింది. అర్థమైందా? అప్పుడు అయ్యో ఇది మణి తినేవాడు కాదు అనుకుంది. అర్థమైందా? కాబట్టి ఉన్నాయి 14 లోకాలు. ఈ లోకాలు లోకేశులు. మరి లోకేశులు ఎవరు? అష్టదిక్పాలకులు, నవగ్రహాలు. అర్థమైందా? వీరందరూ కూడా ఎవరు? లోకేశులు అన్నమాట. ఈ లోకేశులు లోకస్తులు. లోకే స్థిత లోకస్థ. లోకములో ఉండే మనం అందరము లోకస్తులు, జనం. తెగిన తుది. ఈ లోకాలన్నీ కూడా ప్రళయకాలంలో తెగిపోవడం అంటే ఏమిటి? సమూలం అయిపోవడం. ఆ తుది అలోకంబగు పెంచే గతికెవ్వలా. ఈ లోకాలన్నీ నష్టమైపోయినా, లోకస్తులందరూ నష్టమైపోయినా, లోకేశులందరూ వినాశనం అయిపోయినా ఏకాకృతిగా ఉన్నవాడు ఎవడో. ఈ యొక్క అజ్ఞానం పోయిన తర్వాత, జ్ఞానం కలిగిన తర్వాత మనకున్నటువంటి ఇది నేను అన్నటువంటి దివ్య చైతన్య శక్తి స్వరూపం ఏదైతే ఉన్నదో అటువంటి దాన్ని నేను ప్రార్థిస్తున్నా అంటున్నాడు. ఇది ఆత్మజ్ఞానం. దీన్నే ఆత్మజ్ఞానం అంటారు. ఇంకా చెప్తున్నారు, నతకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవడాడు మునులన్ దివిజుల్ కీర్తింపనేరరు ఎవని వద్దన మెరుంగా లేరు అటివా నేను తింటాం. చూసారా ఎలాగా? నర్తకున భంగి
పెక్కకు ముత్తులతో ఎవడాడో ఒక నాట్యం చేసేవాడి దగ్గర అనేకమైన ఆకారాలు ఉండాలన్నమాట. ఆ ప్రకారంగా నర్తకుని భంగి నాట్యం చేస్తాడు నర్తకుడు. అయితే అనేకమైనటువంటి ఏదైనా ఒక డ్రామా వేశారు, ఎన్ని వస్తువులు ఉండాలి దానికి, అర్థమైందా? ఆ ప్రకారముగా సరే నర్తకుడు అయినప్పుడు తను నటన చేస్తాడు. నటన చేసినటువంటి వాడు ఆ నటనలో ఉన్నటువంటి ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలు అతనికి స్వభావంగా ఏమి ఎల్లప్పుడూ ఉండవు. అర్థమైందా విశేషం? అంటే ఒక వేషం వేసుకున్నాడు, ఒక పాత్ర, ఒక నక్షత్ర పాత్ర వేశాడు ఒక ఆయన, హరిశ్చంద్ర పాత్ర వేశాడు ఒక ఆయన. పాత్ర వేసేటప్పుడు ఉండే గుణాలు వేరే ఉంటాయి. మనం మామూలుగా ఆ పాత్ర వేయకముందు మనకి ఉన్నటువంటి స్వభావ గుణాలు వేరు. ఇప్పుడు పాత్ర వేసేటప్పుడు ఆ పాత్రను పోషించే గుణాలు కొన్ని ఉంటాయి. అర్థమైందా అందరికీ? ఆ పాత్రలో ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు నవ్వాలి, కొట్టవలసినప్పుడు కొట్టాలి, కొట్టించుకోవాల్సినప్పుడు కొట్టించుకోవాలి. అర్థమైందా? ఈ గుణాలన్నీ అలా అలా ఉంటుంటాయి. అయితే ఈ గుణాలు అతనికి ఏమనుకుంటాడు? ఈ 4 విధాల పనులు జరిగినప్పుడు కూడా ఏమనుకుంటాడు? వీటికి నాకు సంబంధము లేదనుకొనే వాటిని అనుభవిస్తూ ఉంటుంటాడు. అందరికీ అర్థమవుతుందా లేదా? నవ్వినాడు, నవ్వు ఆయనకి సంబంధమా? ఈ నవ్వు నాది కాదనుకుంటాడు. ఏడ్చాడు, చంద్ర మధ్యని ఏడు ప్రారంభించినాడు. ఇది నిజమైన ఏడుపా? ఈ ఏడుపు ఆయనకి ఏమైనా అంటుకుంటుందా? మనసు చెప్పండి, అంటుకుంటాడు. ఏడిచినప్పుడు కూడా ఈ ఏడుపు నాదనుకుంటాడు, నవ్వినప్పుడు కూడా ఈ నవ్వు నాదనుకుంటాడు, నాది కాదనుకుంటాడు. అర్థమైందా? నిజంగా ఏడిస్తే ఈ డ్రామా అయిపోయిన డ్రెస్ తీసిన తర్వాత కూడా ఇంటికి వచ్చి ఏడ్చుకొని కూర్చోవాలా? ఏడుస్తారా? అర్థమైంది? ఏడుస్తారా? అది అనమాట నర్తకుని భంగి. ఈ లోపల ఉంటాడు. అర్థమైందా? అయితే ఉండి ఈ శారీరంతో సంబంధమైనటువంటి ఏ త్రిగుణాలు అయితే ఉన్నాయో ఆ గుణాలతో ఈ జీవాత్మ వికారాన్ని చెందినప్పటికీ ఈ పరమాత్మ స్వరూపము సాక్షిగానే ఉంటుంది, కానీ ఆ వికారాలకు ఎప్పుడు లోనూ కాదు. ఇది అనమాట. అందుచేత ఎవరైతే అటువంటి సాక్షి స్వరూపం ఉందో అతనికి నేను నమస్కారం అంటున్నాను. అది ఇందులో ఉన్నటువంటి. ఇంకా చెప్తున్నారు, ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురు ఎవని దివ్య పదము వాడు దిక్కు నాకు. ఏమంటున్నారు? ముక్త సంగులైన మునులు. ముక్త సంగులంటే ఏమిటి? విడుబడినట్లు సంగము కలవారు. సంఘం అంటే ఏమిటి? ఈ లోకంలో ఇంద్రియములకు విషయాలకి సంబంధం ఉంటుంది. సంఘం అంటే ఎక్కడ ఉంటుంది? జ్ఞానేంద్రియాలు మనకి 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలకు విషయాలు ఏమిటి? శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధం. అంతే కదా. జ్ఞానేంద్రియాలకి విషయాలు ఏమిటి? శ్రోత్రం ఏమింద్రియం? ఇది జ్ఞానేంద్రియం. దీని విషయం ఏమిటి? శబ్దం. చక్షువు జ్ఞానేంద్రియం. దీనికి విషయం ఏమిటి? రూపం. అర్థమైందా? ఆ విధంగా ఇది చర్మం, ఇది అనమాట తొక్కు అంటారు దీన్ని. ఇది ఏమైంది? ఇంద్రియం, జ్ఞానేంద్రియం, పై తొక్కు. దీనికి విషయం ఏమిటి? స్పర్శ. శీత స్పర్శ, ఉష్ణ స్పర్శ, కఠిన స్పర్శ, మృదు స్పర్శ ఇత్యాది. అలాగే నాసిక ఉంది. ఇదేమిటిది? ఘ్రాణేంద్రియం. దీనికి విషయం ఏమిటి? సుగంధం, దుర్గంధం. అలాగనే మనకి జిహ్వ ఉంది, నాలుక, జిహ్వేంద్రియం. దీనికి ఏమిటి? ఈరోజు ఏంటో కానీ ఈ కూర బాగానే లేదంటారు, ఈరోజు ఎంత బాగుంది అంటారు. మరి దీనికి ఏ విషయం? ఈ విషయాలని మరి దేనికి? ఈ జిహ్వేంద్రియాలుగా. కాబట్టి ఇవి ముక్త సంగులైన ఎవరైతే కాస్త ప్రాపంచిక విషయాల యొక్క సారము
దీంట్లో అసారము తెలుసుకున్నారో వారు ఏది అసారమో దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ ముక్త సంగులు అంటారనమాట. అది విషయాలు. అటువంటి ముక్త సంగులైన మునులు సర్వభూత హితులు అందరూ కూడా సర్వభూత దయాపుష్పం అన్నారు. సమస్త భూతాలకి మేలు చేయాలనే, సమస్త భూతాలని సమానంగా చూడాలన్నటువంటి వారు సాధు చిత్తులు, ఎల్లప్పుడూ కూడా సత్ప్రవృత్తంతో కూడిన వాళ్ళు, అసదృశ వ్రతాఢ్యులు. కొంతమంది వ్రతం చేస్తారు, ఒక్కరితో సమానం కాదు, అసాధారణ వ్రతాలు చేస్తుంటారనమాట. అటువంటి వారందరూ కూడా ఎవరి యొక్క దివ్య పదాన్ని పొందాలని అందరూ ప్రార్థిస్తారో అటువంటి దివ్య పదమే నాకు దిక్కు అంటున్నారు. చూసారా ఎంత గొప్ప వేదాంతం మనకి. ఇంకా చెప్తున్నారు, భవంబు దోషంబు రూపంబు కర్మంబు ఆహ్వయమనుగుణముడెవనికి లేక జగముల కలిగించు సమయించు కొరకుని నిజమాయ నెవరినియును దాల్చు ఆ పరేషునకు అనంత శక్తికి బ్రహ్మకి యుద్ధరూపికి రూపహీనునకు చిత్రచారునకు సాక్షికి ఆత్మరుచికిని పరమాత్మునకు పరబ్రహ్మమునకు నేనొనత్తు వందనముల్. అద్భుతమైనటువంటి చరిత్ర ఇచ్చేస్తున్నారు. భవం అంటే ఏమిటి? పుట్టుక. పుట్టుక లేనివాడు. పుట్టుక ఎవరికి ఉందో మరణం వారికి ఉంటుంది. పుట్టుక ఉన్నదంటే షడ్భావ వికారాలు ఉంటాయి. ఏది పుట్టిందో దానికి 6 వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతే. అర్థమైంది. మొట్టమొదటి కొంతమంది జాయతే అంటారు, పుట్టుతున్నది. పుట్టిన తర్వాత ఉంటున్నది. ఉన్న తర్వాత వర్ధతే, దినదినానికి పెరుగుతున్నది. తర్వాత పరిణామం, తర్వాత కొంచెం కొంచెం అపక్షీయం, తర్వాత వినాశం. మనం పుట్టాం, పుట్టి జాండుగా పుడతాం, లేకపోతే మూడుగా పుడతాం, అలాగే ఉన్నామా? అర్థమైందా? ఇప్పుడు ఎంతైనా అయిపోయినాం. అయిపోయింది 50 ఏళ్ళ వరకు దీని పరిమితి. వర్ధనం. ఇప్పుడేమవుతుంది మనకి? అర్థమైందా? ఇక అక్కడి నుంచి అపక్షీణం, చివరికి వినాశం. ఒక మామిడి పండు చక్కగా ఉంది, ఉత్పత్తి అయింది, బ్రహ్మాండంగా ఆ కాయ దినదిన ప్రవర్ధమానం అయిపోయి బ్రహ్మాండమైన ఆకార వికారాలతో నవనవయవనంగా మెరుస్తున్నది. పండు పండిపోయినది. అక్కడి దానిపైన ఎలా ఉండదు తెలుసా? ఇక మనకు వాడిపోతే పెజిలి పెట్టి ఆ వాడుకుంటా ఏదో ఉపాయాలు చేసి ఇంకా 4 రోజులు పెట్టి తింటాం. తిన్నా దాని రుచి ఉండదు, దాని పరిణామంలో మార్పు. అలాగా పండుని అన్నాలు పీజి పెట్టి ఉంటుందా? కొన్నాళ్ళేసరికి అందులోనే పోతుంది. అర్థమైందా? ఈ ప్రకారంగా ప్రతి వస్తువుకి వికారాలు ఉంటాయి. కానీ అటువంటి వికారము లేని వాడెవరు? పరమాత్మ. అర్థమైందా? నామ రూప, నామము లేదానికి, రూపము లేదు. అది మరి నామము రూపము ఉన్నదాన్ని ఏమంటారు? జగత్తు. జగత్ అంటే ఏమిటి? నామము రూపం. ఎత్ర ఎత్ర నామరూపమస్తి తత్ర తత్ర జగదస్తి. అది నామరూపాలు ఎక్కడుంటే దాని పేరు ఏమిటి? జగత్ అన్నమాట. అది జగత్ అంటే ఏమిటంటే నామరూప ఆత్మకం జగత్. నామరూప క్రియాత్మకం అంటారు కొంతమంది. క్రియ ఉన్నా లేకపోయినా నామం రూపం ఉంటే క్రియ ఆటోమేటిక్ అనమాట. అందుచేత ఇప్పుడు కొంతమంది ఏమంటారు? జగత్ అంటే ఏదో ఎక్కడో ఉందనుకుంటారు, అమెరికాలోనో ఎక్కడో మొత్తం. ఇప్పుడు మనం ఇది ఏమనుకున్నాం? కళ్ళజోడు పెట్టే దీని పేరు. ఈ రూపం ఎలా ఉంది? ప్రతిదానికి నామ రూపం ఉందని చెప్పండి లోకంలో. దీన్ని మైకా అంటాం, ఇది నల్లగా ఉంది. అలాగే ఏదేది నామం రూపం ఉందో దాని పేరే జగత్. దాని పేరే జగత్. అయితే మరి ఇతనెవరు? నామము లేదు, రూపము లేదు. మనకి ఈ లైట్ వెలిగింది, చూసారా? ఈ లైట్ అన్నటువంటిది తెలుపుగా ఉంటుంది.
దానిలో బల్బు కానీ ఎరుపుది పెట్టామనుకోండి ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఎరుపు లైట్ అంటాము, తెలుపు లైట్ అంటాము, ట్యూబ్ లైట్ అంటాము, బెడ్ లైట్ అంటాము, అలాగనే దీన్ని పంక అంటాము, దీన్ని మైకా అంటాము, ఫ్రిడ్జ్ అంటాము, ఫ్యాక్టరీ అంటాము. సరే, అందులో ఏది అనుశ్యూతమై ఉంటే ఇది వెలుగుతుంది చెప్పండి? ఏది ఉంటే వెలుగుతుంది? కరెంట్. ఆ కరెంట్కి నామరూపాలు చెప్పగలరా? ఆ కరెంట్కి ఏదైనా రూపం చెప్పగలరా? ఏ రూపం ఉంటుంది కరెంట్ అంటే? అదే రూపంలో ఉంటుంది. సరే, పట్టుకొని చెబుదామంటే పట్టుకుంటాడు, మళ్ళీ చెప్పకుండా పోతాడు. అర్థమైందా? ఎలాగైతే కరెంటు అన్నిట్లో అనుశ్యూతమై ఉంటుంది, ఇది మనకి ప్రకాశం వస్తుంది కానీ దాని ప్రకాశం ఎవరికి కూడా కనపడదు. అర్థమవుతుందా? అలాగనే కంటికి ఈ రూపాలు కనబడతాయి కానీ కరెంటు మాత్రం కంటికి కనపడదు. అది కరెంట్ ఎప్పుడు కంటికి కనపడదు. డౌటా? కరెంటు ఉన్నదో లేదు డౌటా? ఉంటే పట్టుకొని చూడండి. పట్టుకుంటే మళ్ళీ మనం చెప్పడం లేవు, ఏం లేకుంటే పోతాం. అర్థమైందా? అందుకోసం కరెంటు ఎలాగ అనుశ్యూతమైన అన్నింటిలో ఉన్నదో, నామరూపాత్మకు అతీతంగా ఉన్నదో, ఈ పరమాత్మ కూడా అన్ని భూతాల్లో కొన్ని ఇన్నిమిది ఉంది. ఏది అనుశ్యూతమై ఉందో అది నాశం కానిది, ఏదైతే ఆకారం ఉందో అది ఒక దినానికి నష్టం ఉంటుంది. ఆ నష్టం కాని స్వరూపమే పరమాత్మ. అందుచేత అటువంటి పరమాత్మకు, పరబ్రహ్మమునకు నా నమస్కారములని చెప్తున్నాడు. ఎవరు? గజేంద్ర. మరి గజేంద్ర మోక్షంలో వేదాంతం అంటే శుద్ధ వేదాంతం. అర్థమైంది కదా? ఒక పద్యం చాలు మన జీవితానికి అర్థం చేసుకోవడానికి. ఏమంటారు? ఈ ప్రకారంగా శాంతునకు ఇంకా చెప్తున్నారు వర్ణన. శాంతునకు, అపవర్గ సంవేదికి, నిర్వాణ భర్తకు, నిర్విశేషునకు, ఘోరునకు, గూఢునకు, గుణధర్మికి, సౌమ్యునకు, అధిక విజ్ఞానమయునకు, అఖిలేంద్రియ ద్రష్టక అధ్యక్షునకు, బహుక్షేత్రజ్ఞునకు, దయా సింధుమతికి, మూల ప్రకృతినాత్మమూలునకు, జితేంద్రియ జ్ఞాపకునకు, దుఃఖాంతకృతికి, నెరిన సత్యమని మీడతో వెలుగుచునుండు ఎకటికి మహోత్తమునకు, విఫల కారణునకు, నిష్కారునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. ఇది రావాలంటే విజ్ఞానం అనేక జన్మల సుకృతి ఉంటే గానీ ఈ విజ్ఞానం రాదు. ఈ విజ్ఞానం మనకు కలగాలి అంటే అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరాంగతి అన్నారు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్నాం ప్రపద్యతే చెప్పినాక శాస్త్రం. అనేక జన్మ సంసిద్ధి తతో యాతి పరం. కొన్ని జన్మల యొక్క సంస్కారం ఉంది కాబట్టి ఆయనకి చక్కగా ఇటువంటి విజ్ఞానం కలిగింది. మరి ఈ విజ్ఞానం మనం ఎప్పుడు సంపాదించుకోవాలి? అటువంటి కష్టదశ వచ్చినప్పుడే సంపాదించుకోవాలా? అర్థమైందా? కష్టదశ వచ్చినప్పుడు సంపాదించుకోవాలంటే అంత తొందరగా రాదు. అది ఎవరికో కోటుకోవాలకు వస్తుంది. అర్థమైందా? పరీక్ష మహారాజుకు వచ్చిందని మనకు రాదు. మనకి ఉన్నప్పుడు ఏదైతే ఉన్నదో అంతఃకరణములో కష్టదశలో కూడా ఆవాసనే వస్తుంది. ఆవాసన వస్తుంది. అందుకని ఏ వాసన అవసరం లేదో ఆ వాసన అన్నటువంటిది మనము ఈ వయసు ఉన్నప్పుడే ఆ వాసనను తీసుకోవాలి. అయిందా? తీసుకోకపోతే ఏది వ్యాధి నిషిద్ధమైన వాసనో ఆ వాసన లోపల ఉందనుకోండి, అది ఇప్పుడు తీసుకుంటేనే మోక్షానికి అర్హులం అవుతాం. ఆ యొక్క దుర్వాసన ఉంటే మోక్షానికి అర్హులు కావు. అర్థమైంది? చూడండి, మా విద్యానంద స్వాముల వారు గురువు గారు ఒక ఉదాహరణ చెప్పేవారు. ఏమిటంటే, ఒక మంచి కుటుంబస్తులు ఉన్నారు. వారికి లేక లేక 45 ఏళ్ళకి సంతానం కలిగిందండి. అర్థమైందా? ఆశ్చర్యపోతారే మీరందరూ. మొన్న 43 ఏళ్ళకి వివాహమైంది ఒక ఆయనకి. మా ఆశ్రమానికి వచ్చిన
వివాహం కాలేదు అని భగవంతుని ప్రార్థించింది అన్నాం. ఆ అమ్మాయికి 43, ఆయనకి 45. అర్థమైందా? కాబట్టి కొంతమంది ఏం కలలేదు విచారించకండి, టైం వచ్చినప్పుడు భగవంతుడు ఇస్తాడు, ఏం పర్వాలేదు. అర్థమైందా? మొన్ననే 45 ఏళ్ళు వివాహం అయింది, మరి సంవత్సరమే సంతానం వాళ్ళకి. సరే, అలాగే ఒకనొక పట్టణంలో ఒక దంపతులకి సంతానం కలిగేటప్పుడు వెంటనే ఏం చేస్తారు, ప్రసవ వేదన బాధకి నర్సుని పిలిపించారు. నర్సు వచ్చి సేవ చేస్తూ ఉంటుంటే ఆ సేవ సాగం చేసి ఏం చేసిందంటే చేయి కొడుక్కోవడానికి లోపలికి వెళ్ళింది. ఎవరు? అమ్మగారు. వెళ్ళిపోయింది. అర్ధగంట వరకు లోనకు రాలే. యజమాని ఏమో గాబరా పడిపోతున్నాడు, ఎక్కడికి పోయింది సగం పనిచేసి అని పెరట్లోకి చూస్తే అంతా వెతుకుతూ ఉన్నది. ఏ వెతుకుతున్నామంటే ఆవిడ చెప్పింది, నా చేతికి మా నాన్నగారు 10 గ్రాములు ఉంగరం ఇచ్చారు, అది ఎక్కడ పడిపోయిందో తెలియలేదు, ఇక్కడ పడుకున్నప్పుడు అది ఎదుగుతున్నాను. నీ ఉంగరం బంగారంగా అంటే అది బంగారమే స్వామి అంటుంది ఆవిడ. అర్థమైందా? కాబట్టి సరే 10 గ్రాముల నాకు లేకలా కొడుకు పుట్టాడు కాబట్టి 2 గ్రాములు వేసి 12 గ్రాములు చేయించేస్తా, నువ్వు తొందరగా వచ్చి మిగతా పని చేయమన్నాడు. చేయమని వస్తే ఆ ఉంగరం ఈ అబ్బాయి చేతిలో పట్టుకుని ఉన్నాడు. ఎవరు? పుట్టినవాడి చేతిలో. ఇదెందుకు పట్టుకున్నాడని పరీక్ష చేస్తే వీడు పూర్వం గజ దొంగట. అర్థమైందా? వీడిని పట్టుకున్న వాడికి ₹1,00,000 ఇస్తాడు గవర్నమెంటు. ఏమి సాటి చెప్పినా వీడు ఎప్పుడూ దొరకలే. వాడిప్పుడు ఈ జన్మలో ఆ వాసనతో పుట్టినాడనమాట. ఈవిడ ఎప్పుడైతే ఏమి సేవ చేస్తుందో వెంటనే ఈవిడ తెలియకుండా రాయి పారేసినాడు. చూసినా ఆ వాసన ఉందా? ఈ వాసన కానీ వదిలించుకోకపోతే ఎన్ని జన్మలకైనా మనకు వదలదు. అందుకని ఇప్పుడే వదిలించుకోవాలి. అర్థమైందా? వాసన వదిలితే కానీ వేదాంత వంటకే పట్టదు. అర్థమైందా? ఈ వస్త్రానికి పాత గంజి బాగా తీస్తే కానీ రంగు పట్టదు. ఆ కొట్టు మీద తెచ్చి వెంటనే రంగేస్తే ఇది ఊడిపోద్ది, అది ఊడిపోద్ది కొన్నాడు. అర్థమైందా? అందుచేత వాసనని తీసేయాలి. ఏమైనా చేయాలి, వాసన తీయాలి. ఇంకొక ఉదాహరణ వాసన కోసం మీకు చెప్తాను, ఎందుకంటే బలం రావాలి, లేకపోతే పోవన్నమాట వాసన మనకి. ఒకరు మహాగజ దొంగ అనమాట. వాడు దొరికిపోయినాడు. దొరికిపోతే వాడికి పద్ధతి ప్రకారం 12 సంవత్సరాలు కారాగార శిక్ష విధించేసినారు. అన్నమాట దేవుడు పంపించినారు. అక్కడ 3 సంవత్సరాలకు ఒక మేనేజర్ మారిపోతుంటాడు. ఎక్కడ? ఆ కారాగార శిక్ష పద్ధతి కదా. మేనేజర్ని ఎక్కువ కాలం ఉంచరు. బ్యాంకులో కూడా అంతే, 3 సంవత్సరాలు తీసేస్తుంటారు అనమాట. ఇవ్వమనేది ఆ రూల్స్ కొంతమందిగా. కాబట్టి ఇలాగ వీడు 12 సంవత్సరాలు దొంగకి ఇచ్చారు కదా, 4 మారిపోయినారు. 4వ వాడు వచ్చినాడు. 4వ వాడు కూడా మారిపోయినాడు. 5వ వాడు వచ్చినాడు. 5వ వాడు వచ్చేసరికి వీడికి 12 ఏళ్ళు పూర్తి అయిపోయాడు. అయితే వాడు వచ్చిన తర్వాత 5 రోజుల వరకు ఇవన్నీ చూసుకోవడం, అన్నీ చూసుకొని 15 రోజులు పట్టింది. స్టాక్ ఇచ్చి పుచ్చుకోవడం, లెక్కలన్నీ క్లియర్ చేసుకుంటేసరికి వాడు ఎవరిని విడిపించాలా మొట్టమొదటి చూసుకుంటే ఈ గజ దొంగ విడిపించింది. ఈ గజ దొంగ సరే ఏమైపోయింది, వీడి లెక్కలు చూసుకోవడంలో ఒక 9 రోజులు వీటిని ఆలస్యం అయిపోయి విడిపించడం. అర్థమైందా? వీడికి జనవరి 1 విడిపించాలి. వాళ్ళ లెక్కలు చూసుకొని లేట్ అయిపోయి జనవరి 9 వచ్చేసింది. సరే, ఆ మేనేజర్ వచ్చి దొంగతో అంటున్నాడు, గజ దొంగతో, అయ్యా నేను ఒక పొరపాటు చేశాను, అది మీరు క్షమించాలి అంటున్నాడు. ఎవరు? ఇది చూశారా? వాడంటున్నాడు, ఓహో ఇక మేనేజర్ దీనికి మేనేజర్ మీరు పొరపాట్లు చేస్తుంటే నేను పొరపాటు చేసే వచ్చినానులే, దీనికి ఏం పర్వాలేదు, ఆ పొరపాట్లు పెద్ద విశేషం లేదు, ఏమిటి ఆ పొరపాటు అన్నాడు. ఎవరు? గజ దొంగ. ఏం పొరపాటు, నేను నీ ఎంత పొరపాటు ఏం చేయలేదు, నిన్ను జనవరి 1 విడిచిపెట్టాలి, ఇప్పుడు జనవరి 9 వచ్చేసింది కాబట్టి 9 రోజులు లేట్ అయిపోయింది, అందుచేత నేను క్షమించమన్నాను అన్నాడు. అప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి తప్పుకు వెంటనే ఒప్పుకుంటారు. మనవాడు ఇప్పుడు తప్పు చేసి కూడా ఆ తప్పును కప్పుకోవడానికి కాస్త ఇచ్చేసి తప్పు లేదని రుజువు చేసుకుంటారు. ఇది తేడా అన్నమాట. అప్పటికి ఎప్పటికీ ఉన్న సిద్ధాంతం. సరే, వెంటనే ఆయన అంటాడు, గజ దొంగ ఇదేం పెద్ద తప్పు కాదు, నేను మళ్ళీ జైలుకి వస్తాను కదా, అప్పుడు నువ్వు ఈ 9 రోజులు జ్ఞాపకం ఉంచుకొని అందులో తగ్గించుకో అంటాడు. అర్థమైందా?
ఏమంటాడు? నేను చూడండి, 12 సంవత్సరాలు జైల్లో ఉన్నా ఈ వ్యధబుద్ధి మాంతానమిదే లేదు. ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు ఇదండి. అందుకని ఈ వాసన అన్నటువంటిది ఏం చేయాలి చెప్పండి? మనలో ఏది దుర్వాసన, ప్రకృతికి విరుద్ధమైన పనులు సహజం, మానవులు కదండి. సత్వస్తువు గుండెకి తప్పు చేస్తాం, తప్పు చేయని వాడు ఎవడుంటాడు? చేస్తాడు. కానీ తప్పుని సరిదిద్దుకోని వాడే మహాత్ముడైపోతాడు. అర్థమైందా? అది అనమాట. మరి లేకపోతే వాసన వదలదు. కొంతమంది అంటారు, మీరు ఎన్ని చెప్పండి కానీ స్వామి ఆ విషయంలో నేను ఈ జన్మలో వదలను అంటాడు. అంటే వీడికి జన్మ కలుస్తూనే ఉంటుంటారు. ఈ జన్మలో వదలకపోతే ఉంటుందా? అందుకని ఏది మనకి వదలకుండా ఉంటుందో వదిలించుకునే ప్రయత్నం చెయ్యాలి. కాబట్టి ఆ ప్రకారంగా చెబుతూ ఉన్నారన్నమాట శాస్త్రం. ఈ ప్రకారంగా చెబుతూ ఇప్పుడు అంటున్నాడు ఇంకా ఆయన. ఆ భగవంతుడు ఎలాంటి వాడంటే స్త్రీ నపుంసక పురుష మూర్తియుంగాక తెలియకు అమర నరాది మూర్తియుంగాక కర్మ గుణ భేద సదసత్ప్రకాశిగాక వెనుక నందియున్ తానగు విబుధలంతో. చూడండి, ఇటువంటి భగవంతుని ప్రార్థిస్తున్నానని గజేంద్రుడు అంటాడంటే స్త్రీ కాదు, భగవంతుడు స్త్రీ రూపం కాదు, పురుష రూపం కాదు, నపుంసక రూపం కాదు. మరి పురుషుడు అంటే మనం ఎందుకు? పూర్ణత్వాతిథి పురుష, అంతటా నిండబడిన వాడే పురుషుడు. అర్థమైందా? ఆ పురుషుడంటే భగవంతుడు స్త్రీ శరీరంలో నిలబడి ఉన్నాడు, పురుషుడు నిలబడి ఉన్నాడు. అలాగనే పశుపక్షాది శరీరంలో నిలబడి ఉన్నాడు. అందుచేత పురుష శబ్దానికి అందరూ అర్హులే. స్త్రీ అర్హులే, పురుషుడు అర్హులే, జంతువులు కూడా అర్హులే. ఎందుకు? వ్యుత్పత్తి అర్థం పూర్ణత్వాత్ పురుష. దీనివల్ల అందరూ పురుషులే. అయితే ఈ శారీరానికి ఒక ఉపాధికి ఒక లింగ భేదం అవసరమని చేసి ఉంచినాడు. అంతేగాని పరమాత్మ మాత్రం స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు. అటువంటి ఇంకా తెలియకు అమర నరాదిమూర్తియుగాక. అతడు ఎవడు? నరుడు కాదు, దేవతలు కాడు, జంతువు కాదు. కర్మ గుణ భేద సద సత్ప్రకాశిగాక. ఏవైతే వేదం చెప్పిందో కర్మలు మనకి అగ్నిష్టోమాది కర్మలు కానీ, అలాంటి అశ్వమేధాది కర్మలు కానీ, రాశియాది కర్మలు కానీ, అలాగనే గృహస్థాశ్రమ ధర్మంలో పంచయజ్ఞములు కానీ, బ్రహ్మచర్యాశ్రమంలో సంధ్యావందనాలు వేదాధ్యయన కర్మలు కానీ, వానప్రస్థాశ్రమంలో భగవత్ ప్రార్థనా కర్మలు కానీ, సన్యాసాశ్రమములో తత్వమస్యాది మహావాక్య శ్రవణ కర్మలు కానీ, ఈ కర్మలకి అతీతుడే కానీ ఈ కర్మలు అతడు కాదు. ఎవరు? భగవంతుడు. ఇంకా గుణం, సత్వము, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు ఉన్నాయి. కాబట్టి గుణాతీతుడే కానీ గుణాలకు సంబంధము కాదు అతడు. అర్థమైందా? మాయా అన్నా, ప్రకృతి అన్నా, గుణములన్నా ఒక్కటే అర్థం. మాయా అన్నా సత్వరజస్తమో గుణములతో కూడినటువంటి దాన్ని మాయ అంటారు. ప్రకృతి అన్నా సత్వరజస్తమో గుణములతో కూడిన దాన్ని ప్రకృతి అంటారు. అందుచేత ఈ ప్రకృతికి అతీతుడే అంటే గుణాతీతుడే కానీ గుణస్వరూపం అతడు కాడు. అటువంటి కర్మ గుణ భేద సదా సత్ప్రకాశిగాక. సత్తు కాడు, అసత్తు కాడు. అర్థమైంది ఇక్కడ. సదసత్ విలక్షణుడు అన్నమాట అతడు. అది సృష్టి పూర్వం ఏకమేవ ఆసీత్ సత్స్వరూపం అని మనం అనుకుంటాం. కాబట్టి అనుకోవాలి. ఒకటి ఉన్నది అనుకుంటే కదా పని చేయగలం, లేదనుకుంటే చేయగలమా? కాబట్టి సత్తు అసత్తులకి అతి స్వరూపుడు అనమాట. వెనుక అన్నియుతానగు విబుధలంతో. అర్థమైంది కదా? అటువంటి వాడిని నేను ప్రార్థిస్తున్నాను. చూశారా ఆత్మతత్వాన్ని అంత చక్కగా ఆయనకి? ఎందుకని పూర్వజన్మ యొక్క వాసన ఆయన. ఈ వాసన ఇప్పుడుది కాదు,
పూర్వజన్మ యొక్క వాసన పాప ఫలానికి అర్థమైందా? అది అనుభవం పోయినప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వాసన. బుద్ధ భగవానులు ఎంతకాలం గృహస్థాశ్రమంలో ఉన్నారు. పూర్వజన్మ యొక్క ఆధ్యాత్మిక వాసన ఈ జన్మను అనుభవించిన పాప ఫలం పుణ్యఫలం యొక్క అనుభవం పోయి ఆధ్యాత్మిక వాసన వచ్చిన క్షణమే అర్ధరాత్రిలో వెళ్ళిపోయినాడు. ఎవరు? బుద్ధుడు వెళ్ళిపోయాడు కదా. మరి అతనికి విజ్ఞానం కలిగిందే. ఎట్లా కలిగింది? అది పూర్వజన్మ యొక్క వాసన. అలాగనే మనం ఈ జన్మలో సంపాదించుకున్న వాసన ఉంది కదా, ఈ ఆధ్యాత్మిక వాసన. ఒకవేళ కర్మ బలము చేత మోక్షాన్ని పొందడానికి ఈ జన్మలో సాధించకపోయినా మళ్ళీ ఈ వాసన ఉంది కదా, అప్పుడు మనకు ఉత్పన్నమయ్యి ప్రతిబంధ రహితాన్ని చేసి మోక్షాన్ని మళ్ళీ కలగజేయడానికి ఇది ఉపయోగం అవుతుంది. అందుకని ఈ జన్మలో ఈ వాసన బీజాన్ని స్థాపించుకోవాలి మనం. అది అన్నమాట. అందుకని ఇంతవరకు ప్రార్థించాడు. ప్రార్థించి ఏమి అనుకుంటున్నాడు. ఆ బాధ తట్టుకోలేక అంటున్నాడు, కలడందురు దీనులియడా కలడందురు పరమయోగి గణములు పాలన్ కలడందురు అన్య దిశలను కలండని వాడు కలడో లేడో. చూశారా? డౌట్ వచ్చింది. ఇంతవరకు ఎవరూ రావడం లేదు. అసలు ఉన్నాడా? మనవాడు పాడుతుంటారు అప్పుడప్పుడు సినిమా పాటలు. ఉన్నాడా? ఉంటే కళ్ళు మూసు కొన్నాడా అంట. అర్థమైందా? ఆ ప్రకారంగా ఆయన కూడా అంటున్నాడు, కలడో లేడో. ఎందుకు అంటారు కొంతమంది? దీనుడు ఎందు అంటారు కొంతమంది. భగవంతుడు ఎక్కడున్నాడంటే హే దీనదయాలంటే దీనుల్లో ఉన్నట్టు. కొంతమంది అంటారు పరమయోగులందరూ ధ్యానం చేస్తూ ఉంటారు కదా. అర్థమైందా? అటువంటి ఆ ధ్యానం చేస్తున్నటువంటి పరమయోగుల యొక్క హృదయకణములలో ఉన్నారని అంటారు. కొంతమంది అంటారు ప్రహ్లాదులు లాంటి వారు ఇందుగలడు అందులేరని సందేహము గలదు. సందేహము లేదు చక్రి సర్వోపగతుండే అన్ని దిశల్లో ఉన్నాడంటారు. అలాంటి వారు నిజంగా ఆయన ఉన్నాడా లేడా అన్నటువంటిది ఆ యొక్క హృదయపూరిత భరితమైనటువంటి ఆ ధార ఏమిటి? హృదయ స్పందనతో అంటూ ఉన్నాడు. ఆ ప్రకారంగా ఒకవేళ ఉంటే కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక గలుగువాడు నా గడ్డపడవాడే నలిన సాధువుల చేయబడిన సాధుల గడ్డ పడెడువాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరులెరుంగుచు తను మొరగువాడు అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక అడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. చూసారా? ఎందుకంటే కష్టం కలగడం కూడా మన మంచికే కలుగుతుంది. అర్థమైందా? ఆ కష్ట దశలో భగవంతుడు చక్కగా మనకి గోచరమవుతాడు. పాండవులు యుద్ధమంతా చేసేసిన అర్థమైందా? పోయిన తర్వాత సరే శ్రీకృష్ణుడు కూడా వాళ్ళ భక్తికి సంతోషించినాడు. సరే ద్వారక వెళ్ళిపోతుండేటప్పుడు ఓడీలే చాలా దినాలు కష్టపడ్డారు కాబట్టి ఎవరెవరికి ఏమైనా కోరుకుంటే ఇచ్చేద్దామని అడుగుతూ ఉన్నాడు అందరికీ. అర్జున నీకేం కావాలయ్యా? ధర్మరాజా నీకేం కావాలయ్యా? భీమసేన నీకేం కావాలయ్యా? అందరూ కోరేసుకున్నారు. ఎందుకు మనకు అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే మళ్ళీ కోరుకోమంటాడో లేదో ఈ దొంగ. అర్థమైందా? నల్లనివాడు సామాన్యమైన కాబట్టి సామాన్యుడు కాదని కోరేసుకున్నాడు. సరే కుంతి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నీకేం కావాలో కోరుకున్నాడు. నాయన
నేను కోరేది నీ దగ్గర లేదు, పో, ఎందుకు నన్ను అడుగుతా అన్నాడు. ఎవరు ఇదేమిటి? అర్థమైందా? భూమండలి చరాచర ప్రాణికోటికి కూడా ఎవరికి ఏది కావాలని నేను వసులుతుంటే నా దగ్గరే లేదని చెప్తున్నావు ఏంటి? కోరుకో, అది ఇచ్చేస్తాను అన్నాడు. ఎవరు? అయితే నాకెప్పుడూ కూడా దుఃఖాలు కలిగేటట్లు కష్టాలు వచ్చేటట్లు ప్రసాదించినట్టు ఆనందఘన స్వరూపుడు, నీలమేఘల శ్యాముడు. అర్థమైందా? ఆ ఆనంద స్వరూపుడి దగ్గర దుఃఖం ఉంటుందా? ఉంటుందండి. సూర్యుడి దగ్గర చీకటి ఉంటుందండి? ఉంటుందా? ఇలా ఆనంద స్వరూపుడి దగ్గర దుఃఖం ఉంటుంది. నేను మొదటే చెప్పినాను కదా, ఎందుకు ఈ తంటాలు. కాబట్టి దుఃఖాలు నాకు ప్రసాదించమని కోరుకోండి. ఎవరు? కష్టాలు దుఃఖాలు ఎందుకమ్మా? ఎన్నాళ్ళు పడి కష్టాలు చాలవా? ఇప్పటికే కష్టాలు పడి ఇసుకొచ్చింది, ఇంకా ఎందుకు కష్టాలు? నాయన, ఆ కష్టాలు ఉన్న చేతే మా దగ్గర నీవు ఉన్నావు. మేము సుఖంగా ఉంటే మా దగ్గర ఉంటావా? భగవత్ స్వరూపం మా దర్శనం కలుగుతుందా? అందుకని కష్టాలు నాకు ఇవ్వదలుచుకుంటే కష్టాలు ఇవ్వు, లేకపోతే పో. మొదలే చెప్పానా నాకు ఇవ్వలేవని. చూశారు మనం. అయినా ఆ కష్టాలు ఇప్పుడు పోగొట్టాడు కృష్ణమూర్తి, అది పోయిందే, నీకు మళ్ళీ ఎవరూ చూడకుండా ₹1,00,00,000 వేస్తా ఉంటాం మనం. అర్థమైందా? కాబట్టి పోవాళ్ళండి, వాళ్ళంటే పెద్దవాళ్ళు, శక్తిపోళ్ళు, మన కష్టాలు తట్టుకోగలమా? కాబట్టి ఈ ప్రకారంగా భగవంతుడు ఆ కాలంలోనే కనపడుతుంటాడు. అయితే మరి ఈ భగవంతుణ్ణి మనం స్మరణ చేయాలంటే ఎప్పుడు చేయాలి? వయస్సు ఉన్నప్పుడే చేసుకోవాలి. అంతా అయిపోయాయి. లాస్ట్లో మీరు చెప్పారు కదా స్వామి, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులే టైం ఉంది కదా, 7 రోజుల్లోనూ ఆయన ముక్తి పొందారు కదా, మేము అలాగే పొందుతాము అన్నటువంటి ధీమ ఎవరికే ఉండకూడదు. ఇంకా మీరు చెప్పారు కదా, ఎవరు? కట్వాంగ మహారాజు 2 గడియల్లో పొందాడని, మాకు ఎన్నో గడియలు ఉన్నాయి కదా, అప్పుడు ఏం తొందర వచ్చింది స్వామి అనకూడదు. ఎవరనో అడవినో యుడక మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణంబో మరణమే నిశ్చయం బుద్ధిమంతుడైన దేహమునంతలో మిమ్ము తెలియవలయో. అయిందా? ఒక విషయం వినండి, అంత్యకాలం సంగతి ఎలా ఉంటుంది. పూర్వం హైదరాబాద్ అండి, జూబ్లీ హిల్స్లో ఒక పెద్ద షేట్ గారు ఉండేవారు. ఆయనకి లండన్లో ఒక వ్యాపారం, చైనాలో ఒక వ్యాపారం, అమెరికాలో ఒక వ్యాపారం, ఎప్పుడు ఖాళీయే ఉండదు. ఎవరికి? అతనికి. అయితే సరే, భార్య చాలా గొప్ప, మంచి భక్తి పరురాలు. స్వామి, ఈరోజు మహాశివరాత్రి కదా, తమరొక్కసారి వస్తే దర్శనం చేసుకొచ్చారు. శివరాత్రి ఈరోజు ఎంత జనం తెలుసా? 15 నిమిషాలు పోతే 15 లక్షలు నష్టం నాకు. అర్థమైందా? కాబట్టి అందులో శివరాత్రి నాడు ఆ లైన్లోనా పోనీ మనం డబ్బు ఇచ్చిన స్పెషల్ దర్శనంకి ఎంత జనం ఉంటుందో తెలుసా? నన్ను ఎప్పుడూ పిలకే దేవాలయానికైనా ఇగో ₹1,00,000 తీసుకో, శివరాత్రి దానం చేసుకో, అంతేగాని నన్ను పిలకట్టాను. సరే, అప్పుడు ఎప్పుడంటే ఆయనకు ధీమ, చంద్రశేఖర శర్మ గారు మహాపండితుడు, ఆయన చెప్పేశారు ఈయనకి, నువ్వు 93 సంవత్సరాల 7 దినాలు బతుకుతావని. ఈయన అనుకున్నాడు, పరీక్షిత్ మహారాజు ఎప్పుడో ఎక్కడ వెళ్తుంటే టేప్ రికార్డు విన్నాడని, 7 రోజులు ముక్తి పొందారని. నేను కూడా జీవితంలో 93 సంవత్సరాలు బాగా పనిచేసి 7 దినాల్లో ముక్తి పొందుతాను, నాకు తెలుసు, నా విషయం మాటి మాటికి హెచ్చరించుకొని చెప్పేశాడు భార్య. అయిపోయిందండి, అంత ధీమాగా ఉన్నాడని. సరే, 60 సంవత్సరాలు అయిపోయింది. బ్రహ్మాండంగా జూబ్లీ హిల్స్లో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఆ యొక్క షష్ఠి పొట్టి చేసుకున్నారు. జనం చాలామంది వచ్చారు. సరే, వెంటనే లండన్ వెళ్ళారు పని మీద. తిరిగి వచ్చేటప్పుడు ఏమైపోయిందంటే, ఆ యొక్క బేగంపేట విమానాశ్రయం దిగి కారు ఎక్కుతుండేసప్పటికి చేతులు కాళ్ళు వణుకు ప్రారంభించింది. ఇంటికి తెచ్చేసరికి చేతులు అడి వెళ్ళిపోయి, కాలు ఇటు వెళ్ళిపోయినాయి. ఒక్క చిన్న మతి మాత్రం ఉంది కానీ ఏ నోరు ఇప్పడానికి లేదు, ఏమి చేతులు ఇప్పడానికి లేదు. అలాగైపోయింది, రోగం అయిపోయింది. వెంటనే అండి ఇంటి డాక్టర్ ఉన్నారు,
ధనవంతులందరూ ఇంటి డాక్టర్ని చూపెట్టుకుంటారు. మనం ఎవరైతే సూది ఫ్రీగా పడిస్తే వాళ్ళ దగ్గరికి పోతాం మనం, వాళ్ళు అలా పోరు. అర్థమైందే? వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉంటారనమాట. ఏ సూదిలో ఏది ఉండిపోతే మన పని గోవింద అయిపోద్దని అంత జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. సరే, ఇంటి డాక్టర్ వచ్చాడు, చూశాడు చెయ్య. చూసి ఇంటి డాక్టర్ ఎల్లప్పుడు ఉండవలసి కదండి, అబద్ధం ఆడదు. ఇల్లు వచ్చేవాడు ఎలాగో డబ్బులు పట్టుకుపోతాడు, ఆయన శాస్త్రంగా ఉన్నవాడు కాబట్టి చెప్పినాడు. ఇప్పుడు టైం ఎంత అయిందన్నారు. అప్పుడు 4 అయింది. ఈయన 6 గంటలకు పోతాడు, ప్రయాణం ఉండదు, ఎందుకు మందులు ఇవ్వడం అన్నాడు. పెద్ద కొడుకు అన్నాడు, నాయన మందులు ఇవ్వాలి, అర్థమైందా? నువ్వు చెప్పింది నిజమైనా మందు కూడా ఇవ్వలేదని అందరూ అనుకుంటారు, కాబట్టి దీనికి ఏది సూటబుల్ ఆ మంది ఇస్తూనే ఉండాలన్నాడు. ఎవరు? పెద్ద కొడుకు. కాబట్టి వాడు వింటున్నాడు. ఎవరు? శెట్ గారు. ఈ దేవుడు దిక్కుమాలి డాక్టర్ దొరికినాడు, ఈ డాక్టర్ మంచివాడు కాదు, మంచి డాక్టర్ని పిల్లండి చెప్పాలనుకుంటున్నాడు. కానీ నోరు మాత్రం రావడం లేదు, రాయాలంటే చెయ్యి మాత్రం పనిచేయలేదు. సరే, అప్పుడు హైదరాబాద్కి ఓ పెద్ద మంచి జ్యోతిష్కుడు ఉన్నాడన్నమాట. ఆయన ఈయన కొడుకు ఫ్రెండ్, ఏదో పని మీద అప్పుడు వచ్చినాడు. ఆయన చూశాడు జ్యోతిష్కుడు, వెంటనే అప్పుడు లగ్నం కట్టేస్తున్నారు. సాయంకాలం 6 గంటలకి, ఈరోజు మంగళవారం, భరణి నక్షత్రము, వద్యం ఉంది. ఈ సమయంలో ఎవరింట్లో చచ్చాడా, ప్రతి సంవత్సరం ఇంట్లో చస్తాను ఆయన చెప్పాడు. పెద్ద కొడుకు అప్పుడే కాళ్ళు వణుకుతున్నాయి, ముందు నేనే చస్తానేమో అని. అర్థమైందా? ఇది విన్నాడు షేట్ గారు. ఇదేవడరా వీడు పనికిమాలిన జ్యోతిష్కుడు, వీడు నాకు చంద్రశేఖర శర్మ గారు చెప్పినారు 97 సంవత్సరాల 3 సంవత్సరాల 7 రోజులు బతుకుతామని. ఈ జ్యోతిష్కుడి పనికిరాడు, ఇంకొక జ్యోతిష్ని పిలమని అనుకున్నాడు. అర్థమైంది? అవుతుందా? చూశారా? చివరి సమయంలో కూడా ఒక రామందానికి ఉందా, కృష్ణండానికి ఉందా, మధ్య ఆపాటంగా ఉందా? చూశారు ఎలాగుందో? ఈ ప్రకారంగా అవుతూ ఉంటుంటే అప్పటికి 5 అయిపోయింది. ఎంత ఉంది టైము? గంట. ఇక అందరూ అన్నారు, పెద్ద కొడుకు అనుకున్నారు, జ్యోతిష్కు నిజమేనా? నిజమేటయ్యా, ఇది బలం. అయితే డాక్టర్ గారికి కరెక్ట్ అన్నారు. సరే, ఇంక ఈదులోకి తీసేయండి అంటున్నాడు. ఇంకెందుకు కూడా ఈ గంటలో ఇంట్లో పోతే నేను చేస్తానే మొట్టమొదటి ఎవరు చూశాడు కాబట్టి ఆయన అనుకుంటున్నాడు, ఒరే ఎప్పుడే తీయడానికి ప్రారంభిస్తున్నారు, ఏమి నష్టము నాకు? ఇప్పుడు ఆ యొక్క వసంత నగర్లో ₹1,00,00,000 మేడ ఉంది, అర్థమైందా? దిల్సుఖ్ నగర్లో 5 కోట్ల మేడ ఉంది, సోమాజిగూడలో 3 కోట్ల మేడ ఉంది. ఈ మేడ పోతే ఏమి నష్టం వచ్చింది? ఆ మేడ ఉన్నాగా చెప్పాలనుకుంటున్నాడట. నోరు వచ్చిందా? ప్రభలి కపంగు కంఠమున బాధలు పెట్టడి వేళ, తలంపగ శక్యమే రామనామము, చూపలను గబగబ బయట పెట్టుడిక కార్యము లేదని వేళ, తలంపగ శక్యమే రామనామము, ఆలు బిడ్డలు లవ లవలాడెడు వేళ, తలంపగ శక్యమే రామనామము, కింకరులు దబ దబ ప్రాణవాయువు లాగడి వేళ, తలంపగ శక్యమే రామనామము. అర్థమైందా? ఇప్పుడు మన వారికి తీసేసినారు. అర్థమైందా? తీసారు. ఇక తీసేసిన తర్వాత అప్పటికి టైం ఇంకా 5:30 అయింది. ఇంకెంత టైం ఉంది? అంత తెచ్చి టైము 5:06 టైం తెలిసినా రామకృష్ణ ఉందా? ఇంకా 90 ఏళ్ళు బతుకుతామని ఇదేనమాట. అర్థమైందా? 100 వర్షములు దాకా మితము చెప్పిరి గాని నమ్మరాధ మాట నెమ్మనమున. అర్థమైందా? బయటికి చెప్పండి అందరూ 100 ఏళ్ళు బతుకుతామని, అంతేగాని లోపల మాత్రం బాత్రూంలోకి వెళ్ళి గడేసుకొని చస్తే ఆ బాత్రూమ్ తలుపు తీసేవాడు ఎవరో అని విచారం మీద ఉండాలి మనం. అప్పుడే మనకి మోక్షం దగ్గర కలుగుతుంది. అర్థమైంది? బయటికి మాత్రం అందరూ 100 ఏళ్ళు పోతే చెప్పండి, లేకపోతే ఈ రోజుల్లో అప్పుడే బీపీలు షుగర్లు పెరిగిపోతే ఉన్న వాళ్ళకి. అర్థమైందా? బయటికి ఎన్నాళ్ళు బతుకుతావు? 100 ఏళ్ళు పోతా. లోపల మాత్రం ఎప్పుడో ఏ క్షణమని గుర్తుంచుకోవాలి. అర్థమైందా? సరే, ఇక భార్య పిల్లలు అందరూ వచ్చేసారు. ఎప్పుడు లోపల ఉన్నప్పుడు ఒక స్థుతి ఉంటుంది మనకి రాగం, బయటికి తీసినప్పుడు స్థుతి పెరుగుతుంది. ఏ స్థుతి? స్థుతి అంటే అర్థం లేదు, హార్మోనియా. ఏం స్థుతి? ఏడుపు గడపలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, బయటికి తీస్తే 1:30 స్థుతి 6:30 స్థుతి వస్తుంది. అర్థమైందా? సరే, వచ్చింది. అమ్మ ఏడుస్తున్నారు అందరూ. అరవై
అనుకుంటున్నారు. ఎంతమంది ఏడుస్తున్నారు? ఆయన కనబడుతుంది నిజంగా నా భార్య ఏడుస్తున్నారు. ఏమి ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడ్చేవాళ్ళు. మీరు ఇంత మోసం చేసి సస్తారని ఎప్పుడూ అనుకోలేదు రామా అని ఏడుస్తున్నవారు. ఇదే మోసం. ఇంత మోసగారమని లోకంలో మాకు ఇప్పుడు తెలిసింది రామా అని వాడు. ఆ పక్కన ఉన్నాడు ఒకడు. వాడంటాడు, ఏమి ఏడుపులు, మీకేం చేశాడు? ఇన్ని వేల కోట్లు గడించినాడా? ఏం మోసం చేశాడు? అయ్యా మా సంగతి అడగ, మీ సంగతే. ఇప్పుడు అందరం మేము పెద్దవాళ్ళు, అర్థమైందా? చెప్పవలసిందే మాట్లాడినా. ఒక్కొక్కడు వదలడు, కోతులాంటివాడు. వాడు వచ్చిన కొన్ని ఊరుకోకూడదా? ఏడుపు సరే అప్పుడు చెప్తున్నారు. ఏం చేశాడంటే లండన్లో వ్యాపారం చేసినప్పుడు అది ఏ బ్యాంకులో డబ్బు వేసి అడిగాం మేము. ఎక్కడేసి ఇంతవరకు చెప్పలేదండి. ఇది ఎంత మోసం, అర్థమైంది? ఓడి చెప్పినట్టు అడగండి. ఎవరి పేరు నాన్ని రాసినాడో చెప్పినాడు. అది అది ఇప్పుడు ఇందుకు ఏడుపు అనమాట. వాడు చచ్చాడని ఏడుపో కాదు, అర్థమైంది అందరికీనే. కాబట్టి మీరందరూ నామిని మాత్రం ఎవరికి మీద రాయండి. ఇంటి మీదేమో కొడుకు మీద తండ్రి ఇష్టం లేక తండ్రి మీద కొడుకు ఇష్టం నామిని రాయిపోతే ఇదంతా ఎవరికి కలిసిపోతుంది తెలుసా? ఎవరికి? గవర్నమెంట్ కలిసిపో. అందుకని నామిని జాగ్రత్త. మీకు ఇంకా ఏది ఎవరి పేరు ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఇక్కడ రామ మందిరం హనుమాన్ మందిరం ఉంది, అర్థమైందా? అక్కడ శివ మందిరం ఉంది. ఆ తట్టికగా రాసి పెట్టేయండి లాస్ట్లో. ఇక మీరు లేకపోయినా మీ వడ్డీతో ఖర్చు పెట్టుకుంటారు, అర్థమైంది కదా? ఈ విధంగా ఇది ఏడుస్తున్నారు, అర్థమైందా? అయ్యో ఆయన అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం ప్రయోజనం ఇది? అందుకని ఆలు బిడ్డలు లబలబలాడని వేళ తలంపగ శక్యమే రామనామము. అప్పటికి అర్థమైందా? 5:55 అయింది. నీకు ఎంత ఉంది టైం? ఇప్పుడు టైం కాదండి, అప్పటి టైం చెప్తున్నాను, అర్థమైందా? సరే, వాళ్ళు 5 minutes బిఫోరే వస్తారు. ఎవరు? మనం 10 నిమిషాలు ఆఫీసులు లేటుగా వెళ్తాం, కానీ వాళ్ళు మాత్రం 5 నిమిషాలు ముందే వస్తారు. వాళ్ళు 5 నిమిషాలు ఏంటి, 10 నిమిషాలు ముందు వచ్చినారు. ఇక మన వాళ్ళు ఏడుపులు ఎలాగుంటాయంటే ఎంతసేపు ఏడుస్తారు చెప్పండి? 1 గంట ఏడిస్తే ఆగాలి. ఎంత ప్రేమ ఉంది. 1 గంట పోయిన తర్వాత ఆపేస్తారు. ఇతోటి చూస్తారన్నమాట, ఎవరున్నారో లేదా, అర్థమైందా? అది చూసుకొని వీళ్ళు వస్తాయని కోరుకుంటారు. సరే, ఇంకెవరైనా వచ్చారనుకో అప్పుడు మొదలెడతారు మళ్ళీ. ఇది చూసి నవ్వుకుంటున్నారు. ఈ ఏడుపు అనగా ఏ ఏడుపు ఇది? ఏడుపుగా అన్నట్టుంది ఏడుపు. సరే పోనీ మనకేం పోయింది, ఎవరితో హాయిగా చూశారు. టైం అయిపోయింది. అయిపోయేసరికి వేసి ఆగుతున్నారు. కింకరుడు దబ దబ ప్రాణవాయువులు లాగటి వేళ తలంపగ శక్యమే రామనామము. అయిందా? 6 గంటలు అయిపోయింది. వీరు తీసుకెళ్ళి చూసిన. అందుకని అవసాన కాలంలో ఏ పరిస్థితి ఎలా మారుతుంది, ఇప్పటి నుండి కూడా మనం ఏం చేయాలి తెలుసా? ఆ భగవన్నామాన్ని స్టోర్ చేసుకోవాలి. అప్పుడు మనం కోమాలోకి వెళ్ళిపోయినా, మన చెవు దగ్గర ఎవరు రామరామ అనకపోయినా, మన నోట్లో తులసి నీరు పొయ్యిపోయినా మనం మాత్రం మోక్షాన్ని పొందుతాం. అర్థమైందా? ఎంతకు అర్థమవుతుందా? అప్పుడు కొంతమంది వచ్చి నేను తులసి నీరు పోసినా నా చేతితో వాడు మోక్షంకి వెళ్ళాడంటే, నీరు కోమలో పోయినా ఇంకేం తులసి నీరు పనిచేస్తే. అర్థమైందా? అర్థమైందా? నేను చెవు కదా ఓం అన్నాడు, వాడికి వినపడుతుంది ఓము. ఆ ఓం అన్నవాడు పోయినాడు. అర్థమైంది? అందుచేత ఏం చేయడం అందరం ఇప్పుడు స్టోర్ చేసుకోవాలి. అప్పుడు కోమాలకు పోయినా మన నష్టం లేదు. అందుచేత ఈ యొక్క షేట్ గారిని ఫ్లైట్లో కూర్చొని పెట్టారు. ఎవరు
యమకింకర్లు మాట తాగరు, ఎక్కడ యమలోకం పోతాడు భయం, చెప్పరు సంతగా యముడి పేరు ఎత్తుకోరు. కాబట్టి యముడు చాలా గొప్పవాడు తెలుసా. యముడు ఎంత గొప్పవాడు, కరెక్ట్గా డ్యూటీ చేసేవాడు యముడు. నిస్వార్థమైన డ్యూటీ యమధర్మ, నిస్వార్థమైన డ్యూటీ వాయుదేవుడు, నిస్వార్థమైన డ్యూటీ ఎవరు అగ్నిదేవుడు. ఒక్క టైం అగ్ని పుల్ల తీసిన తర్వాత గంట కింద దూరుకుంటా మనం, అర్థమైందా, వెంటనే వెలుగుతారు. ఆ విధంగా కరెంట్ ఉండి తర్వాత పంకా వేసి తిరుగుతుందే, గాలి వస్తుందా లేదా. ఈ ప్రకారంగా వాళ్ళందరూ కూడా భయాస్తపతి సూర్య, భయాస్తపతి ఇంద్ర, భయాదింద్రశ్చాగ్నిశ్చ మృత్యుధావతి పంచమహ. పరమాత్మకి భయం చేత చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. సరే ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇంచుమించు ఒక 50,000 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఏమిటి యమకింకర్ల ఫ్లైట్. లండన్లో వ్యాపారం చేసిన వాడికి ఆలోచన ఎక్కువ అంటారనమాట. వీడు లండన్ బుద్ధిరాని వాడు ఆలోచిస్తున్నాడు, ఎట్లా వీళ్ళ నుండి తప్పించుకోవాలి. ఎవరు నుండి అన్నాడు, ప్లీజ్ 5 minutes వెయిట్ అన్నాడు. ఎవరు షేక్ గారు. కింకర్లు విన్నారు, ఏమిట్రా ఇంతవరకు కూడా భూలోకం నుంచి వచ్చిన వాడు ఎవరు 5 నిమిషాలు ఆపమని చెప్పలేదు. ఇదేమిటి వాళ్ళు అన్నారు, ఇది ఆపడానికి ఏమైనా మాదేం పాసెంజర్ కానీ ఎక్స్ప్రెస్ అనుకున్నారా, ఇది భూలోకం టు యమలోకం నాన్ స్టాప్ అన్నారా. బయట బోర్డు చూసుకోమన్నారు. భూలోకంలో 6 బయలుదేరితే యమలోకం 7కి వెళ్ళిపోతున్నారు. అందుచేత పైన చూశాడు ఎల్లక్షాలతో నాన్ స్టాప్ అని. మాకేమి ఎవరికే అనుకున్నాడు. అందితే పిలక, అందకపోతే కాదు మనవాడు. అది చేసినాడు. కింకరులారా మీ పాదాలు పట్టుకుంటా 5 నిమిషాలు ఆపన్నాడు. వారు అనుకున్నారు వీడు మనల్ని గుర్తించాడు. అర్థమైంది, మన పాదాలు పట్టుకున్నవాడు ఇంతవరకు ఎవరు ఏ లోకంలో లేదు. విష్ణుమూర్తి పాదాలు పట్టుకుంటారు, ఒకవేళ గట్టిగా కొడితే యమధర్మరాజు పాదాలు పట్టుకుంటారు. కానీ అయితే ఓన్లీ ఏం పోయింది, 5 minutes ఆపుదాం, స్పీడ్ పెంచుదాం, వెళ్ళిపోదాం అనుకున్నారు. ఎవరు వాడు 5 నిమిషాలు ఆపినారు. ఏమిటి ఫ్లైట్ 4.5 నిమిషాలు అయిపోయింది. షేక్ గారు అలా చూస్తూనే ఉన్నారు. ఏం అర్థం లేదు కింకర్లకి. 5 నిమిషాలు అయిపోయింది, పద అన్నాడు. ఎవరు షేక్ గారు. ఏమిటిది ఈ పద. సరే ఫ్లైట్ స్టార్ట్ చేశారు. షేక్ గారు ఏమిటి కారణం ఆపమన్నారు అన్నారు. ఏమీ లేదు, ఇంక మీ దగ్గర అబద్ధం ఎందుకు, నా కొడుకు వరల్డ్లో ఛాంపియన్, దీనికి ఒక్క దెబ్బకి 10 మంది వచ్చినా కొట్టి పారేస్తాడు. వాడు వస్తున్నాడేమో, వాడు వస్తే మీ ఇద్దరిని కొట్టి పారేస్తారని నన్ను మళ్ళీ భూలోకి పోతాడని ఆపమన్నాడు. అర్థమైందా, ఇది అనమాట. పులి బక్కరడము అయ్యి బ్రతకడము. మృతులు తప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు, బల పరాక్రమేమి అక్కడ పనికి. ఇక్కడే నేను ఎవరు తెలుసా, ఇక్కడే. అక్కడికి వెళ్ళే ఎవరు లేదు, అందరూ ఇట్లా మన సంస్థ కిస్క కోన్ కిస్క అంటారా, ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళకంతా ఒక్కటే. అందుకని మనం ఏం చేయాలి, ఈ జనబలము, ఈ ధనబలము, ఈ యంగబలాన్ని ఉండాలి ప్రకృతి కోసం, అంతేగాని ఆత్మబలం అందరూ సంపాదించుకోవాలి. దానికోసం మన ధర్మాన్ని మనం వేడవకుంటా, మన కర్తవ్యాన్ని మనం విడువుకుంటా, ఈ ఆధ్యాత్మిక విజ్ఞానమైన వైదిక నిష్ట ధర్మం నుండి బహిర్గతం కాకుండా, సత్తా లేనటువంటి ఏవి ఉన్నా అటువంటి వాటిని ఆశ్రయించుకుంటా, సత్తారూపమైనటువంటి ఈ నిష్ఠా ప్రవృత్తిని స్వీకరించి ఆత్మోద్ధారణ మనం ఏం చేయాలి, అందుచేత ఇది విషయం. ఎందుకు అంటే ఎప్పుడో పరీక్షితులైనా 7 రోజుల్లో మనం పొందాం, అవుతుందా అవదండి. అందుచేత చెప్తున్నారు మనకి శాస్త్రం అనేటువంటిది. ఆయనకి పూర్వజన్మ సంపత్తి ఉంది కాబట్టి జ్ఞానోదయం ఎవరికి
ఈ యొక్క మన గజేంద్రుడికి. అందుచేత ఆత్మోన్నతిని ప్రార్థించారు. ఈ శెట్టి గారు ఏమి ప్రార్థించారా? అందుకు ఉదాహరణ చెప్పాడు రైతు కదా. అందుకని ఈ ప్రకారముగా చూసి అంటున్నారు, విశ్వకరుణి విశ్వధూరిణి విశ్వాత్మకం విశ్వవేద్యు విశ్వన్ అవిశ్వన్ శాశ్వతం బ్రహ్మ ప్రభో ఈశ్వరుని పరమ పురుషున్ నే భజింతు. చూశారా? అది ప్రార్థన. ఇటువంటి వర్ణన ప్రార్థన అన్నటువంటిది ఇది దీనికి అంత్యమైన మాట. ఇక వేరే టైపులో ప్రార్థిస్తాడు. ఇక ఇంతవరకు భగవత్ వర్ణన. విశ్వకరుణ్ విశ్వం కరోతీతి విశ్వకర, స్వర్ణం కరోతీతి స్వర్ణకార. అదే ఆ ప్రకారంగా విశ్వాన్ని చక్కగా సృష్టించిన వారు కాబట్టి విశ్వకరుడు. విశ్వధూరు చేసినాడు. కానీ ఆ విశ్వములో ఉన్నటువంటి గుణానికి సంబంధుడు కాదు. తామరాకు నీళ్ళునే ఉంటుంది, కానీ నీళ్ళని ఎప్పుడు అంటాడు. అందుకే విశ్వానికి ధురుడైన కాదు. విశ్వాత్మకో అంతా విశ్వస్వరూపమే. అర్జునుడు భగవంతుని యొక్క విభూతుల్ని చక్కగా విన్నాడు. విన్న తర్వాత ఆ రూపాన్ని చూడాలనుకున్నాడు. ఈయన చెప్పిన మాటల చేతల అవుతుంది మాట వినండి కదా. చెప్పినాడు, అందులో నేను, ఇందులో నేను, ప్రహ్లాదుని నేను, పాండవులో ధనంజయ నేను, మునుల్లో వ్యాసుని నేను, ఈ విధంగా 12 సూర్యుల్లో విష్ణువైన సూర్యుని నేను, ఆ యొక్క జంతువుల్లో సింహాన్ని నేను, మనుషుల్లో రాజుని చెప్పేసినాడా? చెప్పిన మాటలు నిజమా అబద్ధం ఒక డౌట్. అర్థమైందా? కానీ నిజమైతే చూపెట్టాలి కదా. అందుకని నీ స్వరూపాన్ని చూపెట్టమన్నాడు. ఎవరు? అచ్చా. అప్పుడు ఏం చేశాడు తెలుసా? మీ అందరికీ తెలుసు కదా. 11వ అధ్యాయం పేరేమిటి? విశ్వరూప సందర్శన. కాబట్టి ఎక్కడ ఆ విశ్వరూపం చూశారు, మొత్తం అంతా నిండిపోయినాడు. ఇంతవరకు అర్జునుడికి తనతోనే ఉన్నాడు కాబట్టి, తనకంటే కొంచెం పెద్దవాడు కాబట్టి ఇతడు తనకి స్నేహితుడే కానీ అపరిమితమైన శక్తివంతులను తలంచుకోలే ఎవరు. అందుకని విశ్వరూపాన్ని ఎప్పుడు చూశాడు? ఓహో, బ్రహ్మాండమంతా నిండినటువంటి వాడు భగవంతుడు, సర్వభూతముల్లోనే ఉన్నటువంటి వాడు. కాబట్టి సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చయాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కశోకః ఏకత్వమనుపశ్యతః. కాబట్టి దేని ఎందు సమస్త ప్రాణులు ఉన్నట్టు చూస్తున్నాడో, సమస్త ప్రాణుల్ని ఎవరిని చూస్తున్నాడో అటువంటి వాడికి శోకము లేదు, దుఃఖము లేదు. అందుచేత ఆ విశ్వస్వరూపమంతా అర్జునుడు చక్కగా చూసినాడు. చూసి ఇంతకు ముందు తాను హేళనగా హే సఖేతి అన్నిటిని అనేక పదాలు, హే హేదవ, హే సఖ అని ఎప్పుడైతే పిలుచున్నాడో, అయ్యా అప్పుడు తెలియక కొన్ని నేను సన్నిహితంలో కొన్ని మాటలు చెప్పాను, వాటినన్నింటినీ నన్ను క్షమించు అన్నాడు. ఎవరు? ఆ విధంగా ఈ సమస్తము వ్యాపించిన వారు ఎవరంటే ఏం చెప్పాలి? అందరూ కూడా పరమాత్మ. పరమాత్మ కంటే భిన్నమైన లోకంలో లేదు. పరమాత్మ నుంచి వచ్చాం కాబట్టి మనమందరం ఎవరు? పరబ్రహ్మ స్వరూపులు. బ్రహ్మ నుండి పుట్టాం కాబట్టి మనమందరం ఎవరు? బ్రాహ్మణులం అన్నమాట. అర్థమైందా? పరమాత్మ నుంచి మనమందరము పుట్టినాం కాబట్టి మనమందరం పరబ్రహ్మ స్వరూపులమే. డౌటా? డౌటే. అర్థమైందా? ఆయన లోపల నుంచి వెళ్ళిపోతే ఏ శరీరానికి పసే. అందుకని
ఈ ప్రకారంగా అటువంటి విశ్వాత్మనుకు విశ్వవేద్యున్, ఇదంతా విశ్వవేద్యుడు. వేద్యుడంటే ఏమిటి? చక్కగా తెలుసుకున్నవాడు. సృష్టిని ఏ విధంగా చెయ్యాలి అన్నటువంటి ఒక ప్లాన్ మనం వేసుకోవాలి. ఇల్లు మనం ఏ విధంగా కట్టాలనే ప్లాన్ వేసుకొని ఇల్లు ప్రారంభిస్తాం. అర్థమైందా? ఆ విధంగా విశ్వాన్ని ఏ విధంగా సృజించాలన్నటువంటి ఒక ప్లాన్ వేసుకొని విశ్వాన్ని సృజించాలి. అందుచేత విశ్వవేద్యుడు. విశ్వం అటువంటి విశ్వేశ్వరుడు. శాశ్వతం ఎలాంటి వాడు అతను? ఎల్లప్పుడూ ఉంటాడు. ఒకప్పుడు ఉండడము, ఒకప్పుడు లేకపోవడం అనేది లేదు. అజం నా జాయితీ ఇది అజహ, పుట్టుక మరణం లేని వాడు. బ్రహ్మ ప్రభున్, ఈ సమస్తము అన్నిటికంటే గొప్పవాడు, దేవాది దేవుడు. అటువంటి వాడిని ఈశ్వరుని పరమ పురుషున్ నే భజింతుం అని ఈ ప్రకారంగా ఆ యొక్క గజేంద్రుడు మనంబున చక్కగా ఆ ఈశ్వరుని యొక్క పరమాత్మ యొక్క రూపాన్ని హృదయంలో ఈ భావాలన్నీ భావించినాడు. సరే, భావించి అతన్ని చక్కగా ప్రార్థించినాడు. అనుకున్నాడు, ఇంత ప్రార్థిస్తూ ఉన్నాను కదా, నా యొక్క శక్తిని బహిర్గతం, నా శక్తి ఎంత ఉందో చెప్పుకోవాలి ఇప్పుడు అనుకున్నాడు. అర్థమైందా? నా శక్తి ఎంతవరకు చెప్పుకోవాలి, లేకపోతే 1000 ఏండ్లు యుద్ధం చేశాడు, ఇంతవరకు నన్ను ప్రార్థించనే లేదు, ఇప్పుడు ప్రార్థిస్తే నేను వెళ్తానా అని అనుకుంటాడేమో భగవంతుడు. ఎన్నాళ్ళు నేను కనబడలేదా, ఇప్పుడే కనబడ్డానా అని అనుకుంటాడేమో. ఈయనకి వచ్చింది ఒకటి. ఎవరికి? మన వాళ్ళు, మన పక్కవాడికి మనకి 12 సంవత్సరాలు మాటలు లేవనుకోండి, వాడికి పెద్ద ఆపద వచ్చినప్పుడు మన ఇంటికి వస్తే ఏమంటాం? మనం ఏమంటాం? ఎన్నాళ్ళు మేము కనబడలేదు, ఇప్పుడు కనబడ్డామా? నువ్వు చస్తే చావాలి కానీ మీ ముఖమే మీ దగ్గరికి రావంటావు. అర్థమైందా? అలా అనుకుంటాడేమో అనుకొని ఒక బ్రహ్మాండమైనటువంటి సన్నివేశాన్ని కల్పించుకొని ఆ సన్నివేశం వ్యక్తం చేస్తాడు. అనుకున్నాడు, కొంచెం అలసిపోయాను కాబట్టి, అర్థమైందా, కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అంతా ఎప్పుడు రేపు సాయంకాలం, అర్థమైందా, మళ్ళీ 6 గంటలకి ఆ సన్నివేశాన్ని ఏ విధంగా తన యొక్క వైరి యొక్క బలము, తన యొక్క ధీనత ఉంటుందో ఇదంతా కూడా రేపైన ప్రస్తావిస్తారు. ఎవరు? గజేంద్రుడు. అర్థమైంది కదా? ఎందుకంటే విని మనం కూడా మళ్ళీ అలసిపోతాం. అలసిపోయిన తర్వాత మళ్ళీ వేసిన పట్టదు, అది ఫ్రెష్గా ఉన్నప్పుడే పడుతుంది. అందుకని ఈ ప్రకారంగా చక్కగా రేపు ఈ భాగవతం అన్నటువంటిది ఎల్లుండి మనకు మధ్యాహ్నం కార్యక్రమంతో పూర్తి కాబట్టి రేపు ఈ భాగవతాన్ని చక్కగా పూర్తి చేసుకున్నాం. అర్థమైంది కదా? రేపు లావక్యంతే లేదు ధైర్యం అనే పద్యం నుండి ప్రారంభమవుతుంది. ఏది సీరియల్ లేదు, మొదట చెప్పేశారు మీకు అప్పుడే. కాబట్టి ఆ విధంగా రేపు అక్కడి నుంచి ఆయన యొక్క విశేషమైన గుణాలన్నీ చక్కగా రావడం, ఆయన రావడం, ఈయన్ని రక్షించడం, ఈ ప్రసంగం అంతా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా వింటే రేపు ఏమి పుణ్యమో, ఎంత శక్తి వస్తుందో, మనకి ఎంత బలం వస్తుందో ఆ యొక్క అంత్యంలో చెప్తాడు భగవంతుడు. ఆ పుణ్యఫలం అంతా కూడా వింటారు. కాబట్టి మీరందరూ కూడా రేపు ఏం చేయాలి? ఒక్కొక్కరు 5 తోడుకు రావాలి. అర్థమైందా? అందులో 10% మీకు వస్తుంది, ఒక్కొక్క మనిషికి లాభం రేపంతా. అలా చెప్పండి. 7 రోజులు కాకపోయినా రేపు వస్తే వాళ్ళందరికీ పూర్తిగా ఫలితమైనమాట. ఆ ప్రకారంగా చక్కగా ఈ యొక్క భాగవత సన్నివేశాన్ని ఆ భగవంతుడు మనకి చక్కని సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆ విధంగానే చక్కని విజ్ఞానాన్ని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.